రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టతనిచ్చారు. అసెంబ్లీలో సభ్యుడు బీర్ల ఐలయ్య అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఉన్న ఏ జిల్లాను తీసేయాలని కానీ కొత్త జిల్లాలు ఇవ్వాలని కానీ ఈ ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. మక్తల్, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, ఆలేరు నియోజకవర్గంలో కొత్త మండలం ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించామని కలెక్టర్లను ఆదేశిస్తామన్నారు. 11 రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదనలకు సంబంధించి 4ంటికి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. జిల్లాలో 17 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. 17 మండలాలకు గాను 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మా ఆలేరు గత 20 సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కావాలని ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేసినా అక్కడ రెవెన్యూ డివిజన్కు ఆలేరు అనుకూలంగా ఉన్న దాని గత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. ఇప్పుడైనా మన ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి చొరవతోటి మా రెవెన్యూ శాఖ మంత్రులు మా పెద్దన్న పొంగులేటి శ్రీధరన్ గారి ఆధ్వర్యంలో ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలి అధ్యక్ష. ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తే 8 మండలాలు అక్కడ పరిపాలన సౌలభ్యం కానీ అక్కడ ఉన్నటువంటి భూ సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి. గౌరవ సభ్యులందరికీ ఏం చెప్పదలుచుకున్నది, ప్రభుత్వ పక్షాన ఏ జిల్లాని ఈ ప్రభుత్వం తీసేయాలని కానీ కొత్తగా ఏదో ఒక జిల్లా ఇవ్వాలని కానీ ఈ ప్రభుత్వానికి లేదు. ఉన్న జిల్లాలు ఏ ఒక్క జిల్లాని కూడా ఈ ప్రభుత్వం తీసేసే ఆలోచన లేదు. ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకున్న 33 జిల్లాలు కానివ్వండి, 76 మండలాలు కానివ్వండి, 621 మండలాలు కానివ్వండి, 76 డివిజన్లు కానివ్వండి, రెవెన్యూ డివిజన్స్, ఆ డివిజన్స్ యాజ్ ఇట్ ఈజ్గానే కంటిన్యూ అవుతాయి. ఏ ఒక్కళ్ళు రాష్ట్రంలో ఉండే ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ డివిజన్ తీసేస్తున్నామనో, ఆ మండలం తీసేస్తున్నామనో, ఈ జిల్లా మారుస్తున్నామనో ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహలకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ శాసనసభలోంచి యావత్ తెలంగాణ ప్రజలకి, అదే రకంగా ప్రజాప్రతినిధులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున